ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. జాయ్ సమ్మక్క సారలమ్మ వనదేవత వనదుర్గా మహాశక్తి. కుర్రో కుర్రు అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు వనదేవత పలుకు కొండదేవత పలుకు జాయ్ కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 నవంబర్ మాసం కన్యరాశి ఫలితాలు. ఈ కన్యరాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, స్థానము, ప్రభ. ఈ రాశి వాళ్ళకి, ఈ కన్యరాశి వాళ్ళకి గత సంవత్సరంలో కాకోకుండా ఇప్పుడు ఈ నెలలో వీళ్ళకి అద్భుతమైన యోగాలు రాబోతున్నాయి. అద్భుతమైన ఉద్యోగ ఫలితాలు, అద్భుతమైన రాజకీయ ఫలితాలు కానీ, చేయాల్సిన ఉద్యోగ విశేషాలు కానీ కొన్ని అద్భుతంగా ఆటోమేటిక్గా ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఒక స్త్రీ నుంచి అదృష్టం మంచిగా పట్టబోతుంది. అదృష్ట యోగం అంటారు. అది ఒక స్త్రీ వలన ఇలా జాతకములో గొప్పవాళ్ళు అయ్యే యోగం అనేది పట్టబోతుంది. కాబట్టి మరి ఆ స్త్రీ వలన వీళ్ళు ఊహించని ఆలోచనలోకి వెళ్ళిపోయి, ఊహించని విధానంలోకి వెళ్ళిపోయి, వీళ్ళు ఊహించని పైకి అనేది వచ్చే యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. కాబట్టి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు బాధపడతా ఉంటారు. కాబట్టి వీళ్ళు మ్యారేజ్ చేసుకున్న భార్య వల్ల కానీ, లేదు వీళ్ళకి సంతానంలో వచ్చిన స్త్రీ వల్ల కానీ, ఎందుకంటే ఆ పాప పుడుతుంది కదా, ఆ పాప పుట్టిన టైం అంటారు. ఆ పాప పుట్టిన టైం కానించి వీళ్ళకి ఇంకా యోగం అనేది ఎదురొస్తుంది. లక్ష్మీ యోగం అనేది ఎదురవుతుంది. వీళ్ళకి అష్ట ఐశ్వర్యాలు, భాగ్యభోగాలు అనేది వర్తించే యోగం అనేది ఇలా జాతక విధానంలో కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందువల్లంటే స్నేహంలో కొన్ని జాగ్రత్తలు ఉండాలి. ఎవరైనా సరే మనకి హెల్ప్ చేస్తానని కొంతమంది వచ్చి మన మీద లేనిపోయినవి కూడా కొన్ని సృష్టించి మనల్ని ఇబ్బంది పాలు చేసి కటకటాలుగా పంపించే యోగం అనేది కనబడుతుంది. కటకటాలు అనగా జైలు, పోలీస్ స్టేషన్లు. అలాంటి కొంతమంది వల్ల కొన్ని లేనిపోయిన మాటలు, లేనిపోయిన విధానాలు మన మీద వేసి, కొన్ని నిందలు మన మీద వేసి కొన్ని ఇబ్బందులు పెట్టే యోగం అనేది రాబోతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా వ్యవసాయంలో కానీ, ఉద్యోగంలో కానీ, చేయాల్సిన కార్యక్రమాల్లో కానీ కనబడుతుంది. కానీ ఆరోగ్యపరంగా చూసుకుంటే చాలా వరకు ఇబ్బందులు పాలే మార్గాలు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. దాంట్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తినాల్సిన ఆహారాలు పదార్థాలు ఉంటాయి కదా, ఆ తీసుకునే ఆహార పదార్థాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదంటే అది తింటే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి కొంచెం హెల్త్ ప్రాబ్లం వలన కొన్ని జాగ్రత్తలు తీసుకునేట్టుగైతే చాలా వరకు బాగుంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా కొన్ని విదేశాల ప్రయాణాలు వెళ్ళాల్సిన టైం రాబోతుంది. అది కూడా వీళ్ళ సొంతంగా కానీ, వీళ్ళు చేసే బిజినెస్ పరంగా కానీ, వీళ్ళు చేసే కంపెనీ పరంగా కానీ వెళ్ళే యోగం అనేది కనబడుతుంది. లేదు వీళ్ళు చేసుకునే భార్య వాళ్ళ నుంచి కానీ, వీళ్ళు నమ్ముకున్న స్త్రీ వాళ్ళ నుంచి కానీ కొన్ని విదేశాల ప్రయాణాల వల్ల పోయి అక్కడ కొన్ని పనులు పూర్తి చేసుకొని మళ్ళీ ఇండియా వచ్చి సెటిల్మెంట్ అయ్యే మార్గాలు కూడా వీళ్ళ జాతకంలో కనబడుతున్నాయి. తర్వాత వీళ్ళు మెయిన్గా వ్యవసాయం విశేషాల్లో చూసుకుంటే కొన్ని పంటల్లో కొంతమందికి వాళ్ళకి తెలుసో తెలియకో కొన్ని పంటలు వేస్తుంటారు. అవి వేసిన తర్వాత ఆటోమేటిక్గా దాని మీద కొంత చెడు ప్రభావం అనేది పడుతుంది.
ఆ చెడు ప్రభావం పడిన దానివల్ల వాళ్ళు చేసిన అన్ని రోజులు చేసిన కష్టము వ్యర్థమైపోతుంది. కాబట్టి ఒక బిడ్డని డెలివరీ అయిన కానించి పెద్ద అయ్యేంత వరకు ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో మనం, అదే జాగ్రత్త మనం చేసే బిజినెస్ మీద కానీ, మనం చేసే పంట మీద కానీ మనం చూసుకుంటాం. చాలామంది వేసేసామని వెళ్ళిపోతుంటారు. దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వాళ్ళు వేసేసి దానికి జాగ్రత్త పట్టుకోకుండా వచ్చేస్తుందిలే మనకి పంట అన్నట్టుగా చాలామంది వెళ్ళిపోతుంటారు. దానివల్ల దాంట్లో ఎన్నో కొన్ని చికాకులు కొన్ని ఎదురవుతుంటాయి. ఎన్నో అంటే మన పంటకి పురుగులు రావటం కానీ, మన పంటకి ఆవులు ఎద్దులు వచ్చి అవి తినేయటం కానీ, కొన్ని మనకి గిట్టని వాళ్ళు వచ్చి మనకి దాంట్లో ఏదో ఒకటి వేయటం కానీ, అలాంటివి కొన్ని జరగబోతున్నాయి మీకు. కాబట్టి మీరు ఇప్పుడు కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. తీసుకోకోకుండా అశ్రద్ధగా మీరు పాటించిన దానివల్ల మీకు చాలా ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనపడుతున్నాయి. కాబట్టి మీకు మేనుగా సంతాన విశేషాల్లో చాలా వరకు సతమతం అవుతున్నారా? సంతాన విశేషాల్లో మీకు రావలసిన సంతాన విధానాలు మీకు రాకోకుండా టయానికి మీరు పెళ్లి చేసుకొని 4-5 సంవత్సరాల దాకా 2-3 సంవత్సరాల దాకా సంతానం రాకోకుండా చాలా వరకు చాలామంది సతమతం అయిపోతుంటారు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, అరే మా జాతకంలో ఎందుకు సంతాన యోగం అనేది రాకుండా అయిపోతుంది, అది నా లోపమా లేకపోతే నా భార్య లోపమా అనేది కొంతమంది ఆలోచన చేస్తుంటారు. కొంతమంది నేను బాగానే ఉన్నాను కానీ నా భర్త వల్ల ఏమన్నా ప్రాబ్లం ఏమన్నా ఉందో, నా భర్తకి ఏమన్నా ఆరోగ్య విశేషాలు కరెక్ట్గా లేవేమో, లేకపోతే సంతానం విశేషాలలో జీవకణాలు ఏమైనా తగ్గిపోయినాయో అని చాలామంది చాలా వరకు మెంటల్ స్టాక్కి వెళ్ళిపోతుంటారు. ఎందువల్ల అంటే వాళ్ళకి సంతాన దోషాలలో కాలసర్ప దోషాలు కొన్ని ఎదురవుతుంటాయి. కాలసర్ప దోషం అనగా పాము దోషం. 2 పెనుపాములు అవి కలుసుకునే టయాలలో అది పున్నమి టైం నుంచి అమావాస్య టైం కల్లా కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళు అది చూశారనుకోండి, ఆ ఎఫెక్ట్ పడిపోతుంది వాళ్ళ మీద. ఆ ఎఫెక్ట్ పడిన దానివల్ల వాళ్ళ సంసార విషయంలో కానీ, వాళ్ళ సంతాన విశేషంలో కానీ సతమతం అయిపోయి వాళ్ళకి ఆ సంతానం రాకోకుండా వాళ్ళ ఆరోగ్యం ప్రాబ్లం అయిపోయి, వాళ్ళకి హెల్త్ విశేషంలో ఇబ్బందులు అయిపోయి, వాళ్ళకి లేనిపోయిన కొన్ని రీమార్కులు కొన్ని వస్తుంటాయి. రీమార్కులు అంటే వాళ్ళు బాగానే ఉంటారు, సంసారం విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ అందరికీ ఏమి చేయాలో అవన్నీ చేసుకుంటూ వస్తుంటారు. కానీ ఎన్ని చేసినా కూడా ఆ ఇంట్లో అత్త వల్ల కానీ, ఆడబిడ్డ వల్ల కానీ, భర్త వల్ల కానీ కొన్ని లేనిపోయిన కొన్ని రీమార్కులు కొన్ని వస్తుంటాయి వాళ్ళకి. ఆ రీమార్కులు వచ్చిన దానివల్ల వాళ్ళు సతమతం అయిపోయి మైండ్ అప్సెట్ అయిపోయి ఇక నా జీవితం అయిపోయింది అనేదిగా చాలామంది సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే కొన్ని పర్సనల్ విషయాలని కొంతమంది పబ్లిక్ చేసుకోరు కదా. ఆ పబ్లిక్ చెప్తే అది మనకి ఇంకేమన్నా ప్రాబ్లం ఏమైనా అవుతుందో అని చాలామంది ఆడబిడ్డలు కానీ మగబిడ్డలు కానీ చాలామంది చాలా ఉరేసుకొని మందు తాగి కానీ చాలామంది చాలా వరకు మనం చూస్తుంటాం. ఎందుకంటే వాళ్ళకి తెలియకోకుండా ఆటోమేటిక్గా మైండ్ అప్సెట్ అయిపోయి మైండ్ బ్లాక్ అయిపోయి నాకు చెడు జరిగింది, ఇక నేను బతకూడదు, ఇక నేను చచ్చిపోవాలి అనేట్టుగా వాళ్ళ మైండ్లో అనేది అదే పడిపోతుంటుంది అన్నమాట. అది పడిన దానివల్ల వాళ్ళకి ఏమవుతుంటుందంటే మైండ్ అప్సెట్ అయిపోయి బీపీ డౌన్ అయిపోయి మైండ్ బ్లాక్ అయిపోయి వాళ్ళకి అదే ఆలోచన వస్తుంటుంది, ఇక నేను బతకూడదు, నేను చచ్చిపోవాలి, ఇక నేను ఉండి ఏం లాభం, నాకు సంతానం రావట్లేదు, నేను ఉద్యోగం నాకు అనుకున్నది రావట్లేదు, ఇంట్లో అందరూ నన్ను తిడుతున్నారు, నన్ను ఏది కావట్లేదు, చదువు పరంగా కూడా నేను చదవలేకపోతున్నానని చాలామంది చాలా విధానాలుగా చాలా ప్రమాదాలు చాలా వరకు చేసుకున్న వాళ్ళు చాలామంది మనం చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఇక ఆ మైండ్ వాళ్ళకి సైకో మాదిరిగా వాళ్ళ మైండ్ అలాగే విధంగా ఆ మైండ్ తిరుగుతుంటుంది అన్నమాట. అదే వాళ్ళ మీద గ్రహాశక్తులు అంటారు. వాళ్ళకి తెలియకోకుండే వాళ్ళు పోయే దారిలో కొన్ని నిమ్మకాయలు
కొన్ని పూజలు చేసి కొన్ని వేస్తుంటారు కొంతమంది. అది వీళ్ళు తెలియకోకుండా అకస్మాత్తుగా దాటుతుంటారు. అది దాటిన దానివల్ల వాళ్ళకి ఉద్యోగపరంగా బ్రేక్ కావటం, వాళ్ళకి సంతానం వచ్చిన తర్వాత ఆ సంతానం కూడా 2-3 నెలల్లో అబార్షన్ కావటం, అలాంటి కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి. ఆ ఇబ్బందులు ఎదురైనవి అంటే వాళ్ళ మీద ఏదో ఒక కదలిక అనేది ఉన్నట్టుగా మనం గుర్తించాలి. అది గుర్తించుకోకుండా అశ్రద్ధగా మనం పాటించామనుకోండి, దానివల్ల చాలా వరకు ఇబ్బందులు కొన్ని ఎదురయ్యేట్టుగా ఉన్నాయి. కాబట్టి మీరు ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. కాబట్టి మీరు చేయాల్సిన పూజా విధానం ప్రకారంగా చూసుకుంటే ముఖ్యంగా మనకి కలియుగ దేవుడు, మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆయన ఆపద్బాంధవుడు, కలియుగ దేవుడు. కాబట్టి ఆపద్బాంధవ ఆయన పూజ మనం చేసినట్టుగైతే తప్పకుండా విజయవంతం అనేది అవుతుంది. కానీ పూజ అంటే మనం గుడికెళ్ళి కొన్ని ప్రదర్శనలు చేసి అక్కడ పూజలు కొన్ని చేసిన తర్వాత మనం వస్తుంటాము, కొబ్బరికాయలు కొడుతుంటాం, వస్తుంటాము. కాబట్టి అది మనం జనరల్గా చేస్తుంటాం. అలా కాదు. అలా కాకోకుండా శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆయనకి పిండితో దీపారాజన చేయాలి. మన ఇంట్లో ఒక 7 దీపారాజనలు చేసుకోవాలి. 7 దీపారాజనలు పెట్టి ఆయన ఫోటో పెట్టుకొని శనివారం 7 శనివారాలు మనం తలస్నానం చేసి 7 పిండితో తయారు చేసిన దీపారాజనలు 7 దీపారాజనలు పెట్టి దాంట్లో నూనె 3 రకాల నూనె, దాంట్లో ఆవు నెయ్యి కలిపి దీపారాజన చేయాలి. ఆ దీపారాజన చేసిన తర్వాత ఆ శనివారం మీరు అక్కడ మీరు చేయాల్సిన పూజ ఏంటంటే ఆ వెంకటేశ్వర స్వామి శతమావళి మీరు చదువుకుంటూ, లేదు మీకు చదువు రాని వెడల, కొంతమందికి మనకు అంత చదవాలంటే రాదు కదా అని చదువు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మనకి ఇప్పుడు మనకి అన్నీ వచ్చినాయి కదా ఫోన్లోనే. ఆ ఫోన్లోనే ఒక ఫోన్ పెట్టుకొని దాన్ని అలా అక్కడ పెట్టేసి అది చెబుతూ ఉంటే, ఆ మంత్రాలు చెబుతూ ఉంటే మనం పసుపు కుంకుమ తీసుకొని అక్షింతలు తీసుకొని మనం ఓం గోవిందాయ నమః అని ఆ అక్షింతలు ఆ స్వామి మీద వేయాలి. కొన్ని పూలు కానీ, కొన్ని అక్షింతలు కానీ, పసుపు కుంకుమ కానీ, ఆయనకి ఇష్టమైంది ముఖ్యంగా తులసి మాల. ఆ తులసి మాల ఆయనకి వేసిన తర్వాత ఇవన్నీ మీరు చేసినట్టుగైతే ఈ 7 వారాలు మీరు తప్పకుండా ఈ పూజా కార్యక్రమం మీరు చేస్తే తప్పకుండా అష్ట ఔశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి అన్నీ మీకు వర్తిస్తాయి. విజయవంతం అనేది అవుతుంది. కాబట్టి ఎక్కడెక్కడో పోయి మీరు జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీకు ఎలాంటి డౌటు, ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మేము చూసి జాతక చక్రాన్ని వేసి మేము చూసి చెప్పగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.